కోటపల్లి మండలం సిర్జా గ్రామ పంచాయతీలో ఇది గత 10 సంవత్సరాల క్రితం హై స్కూల్గా దీనికి రికగ్నిషన్ వచ్చింది. అంతకుముందు యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉండే. స్వాతంత్రానికంటే పూర్వంలో చెన్నూరు నియోజకవర్గంలోనే 2 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండే, ఒకటి భీమారంలో, ఒకటి సిరిసాలో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాల భవనం కోసం రాజమల్లయ్య పటేల్ అనే వ్యక్తి ఉండే. ఆయన ఈ భూమికి తగినంత స్థలాన్ని కూడా కేటాయించి ఆ మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ఆ పాత బిల్డింగ్ను కూడా ఆయన కట్టించి ఈ ప్రాంత ప్రజలకు విద్యను అందించడానికి ఆయన సహకరించారు. అయితే అది కాలక్రమేణా రాజకీయ పరిస్థితుల రీత్యా కావచ్చు, అందరూ వివిధ అసమానతలు కావచ్చు, లేదా అంతర్గతమైనటువంటి కొన్ని కుట్రల ద్వారా కావచ్చు, ఈ కాలక్రమేణా అవుతూ ఈ జాగంతా కబ్జా గురై నేడు ఇక్కడ ఈ పాఠశాల అందహీనంగా మారినటువంటి ఈ సందర్భంలో మళ్ళా ఎన్ఆర్ఈసీఎస్ పథకం ద్వారా 7,50,000 రూపాయలు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎంపీడీ వారికి రిక్వెస్ట్ పెట్టుకుంటే 7.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎన్ఆర్ఈసీఎస్ ద్వారా కాంపౌండ్ వాల్కి చేయడం జరిగింది. అయితే ఈ కాంపౌండ్ వాల్ పెడతామంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే చుట్టుపక్కల కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తులు గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న పని ప్రారంభిస్తామంటే ఆటంకము వ్యక్తపరచడంతో నిన్న మొన్న 2 రోజులు ఈ విలేజ్కి సంబంధించినటువంటి గురువులో అందరికీ మెసేజ్ పెడితే అందరూ సానుకూలంగా స్పందించి పార్టీలకు అతీతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ యువకులు, పెద్దలు, విద్యావంతులు అందరూ కూడా సహకరించి ఇవాళ ఇక్కడికి ఈ స్కూల్ కాడికి రావడం జరిగింది. వచ్చేసి చుట్టూ ఉన్నటువంటి భూమికి అందరం కలిసి అందరూ సమిష్టి కృషితోని ఇక్కడ ఈ నిర్ణయించి దానికి బౌండరీ జరిగింది. అయితే ఈ కొట్టి దానికి సంబంధించి వచ్చినటువంటి ఫండ్స్ కి సంబంధించి చూసినప్పుడు అది సగం వరకే సరిపోతుంది, ఇంకా అసంపూర్ణంగానే మిగిలిందని చెప్పేసి ఎంపీడీఓ గారికి అందరి సమక్షంలో మేము ఇప్పుడు ఫోన్ చేసి వారికి రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ పంపి ఇంకా కూడా సరిపోయేంత ఇంకా 7.5 లక్షల రూపాయలు, మొత్తం 15 లక్షల రూపాయలు దీనికి చేసి అలాట్మెంట్ చేసి మీ పని పూర్తి చేస్తారని ఎంపీడీఓ గారు సానుకూలంగా స్పందించి వారు పంపడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి అధికారి గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏంటంటే ఏ ఊరైనా రాజకీయాలు రకరకాలు ఉండదు, కానీ ఈ విషయంలో ఇది అందరికి సంబంధించినటువంటి మతానికి ఒకటువంటి దేవుడు ఉంటాడు, కులానికి ఒక గుడి ఉంటది, కానీ ఇది అన్ని మతాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక దేవాలయం, విద్య పాఠశాల. కాబట్టి ఈ పాఠశాల విషయంలో మాత్రం అందరూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సహకరించి అందరూ కూడా వాళ్ళు నిస్వార్థంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి అందరికి సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సహకరించినటువంటి పెద్దలకు, మరి విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గ్రామస్తులకు, మరి తోటి స్నేహితులకు అందరికీ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి దీన్ని కనీసం ఒక రికార్డెడ్గా ఉండడం కోసం మరి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ రోజు జరిగింది, అందరం కలిసి గ్రామస్తులు మొత్తం మంది కలిసి స్కూల్ కు మనకు కాంపౌండ్ వాల్ వచ్చింది. దాన్ని వెనుక కూడా చూసుకొని అందరి సహకారంతో కాంట్రాక్ట్ బట్టే పుక్కడి కాదు కాంట్రాక్ట్ పైసలు తీసుకొని ఇవాళ మనం ముంగటి చేయాలని అనుకుంటాను. దాన్ని కూడా కష్టపడి మనం, ఎందుకంటే కార్యకర్తలు స్కూల్ ఇది ఒక్కరి సార్థాన్ని కాదు, లాభం రేపు రాని పని కూడా అనుకూలంగా ఉండేటట్టే చేసాం. మండలం సిరిసా గ్రామంలో హై స్కూల్ ఉంది. ఈ హై స్కూల్ కి తగినటువంటి సదుపాయాలు లేవు. ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 7.5 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ వాల్ కట్టడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ముందుకు వస్తే ఈ చుట్టుపక్కల కబ్జా చేసినటువంటి పాఠశాల భూమిని కబ్జా చేసినటువంటి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది చేయడం జరిగింది. అందుకు సిర్సా గ్రూప్ లో పెట్టడం జరిగింది. సిర్సా గ్రూప్ లో పెట్టగానే పూర్వ విద్యార్థులు కానీ ఇంతకుముందు ఎప్పుడో ఒక 75 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు దీన్ని ఇక్కడ పాఠశాల కోసం ఆ రోజు అంకురార్పణ చేసిండ్రు. వాళ్ళ కృషికి మనం అభినందిస్తూ, మరి ఇప్పుడు కాలాలు మారుతూ ఉన్నాయి. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మరి మన ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు డబ్బు పెట్టి ఇతర కార్పొరేట్ స్కూళ్ళలో చదివేటువంటి స్థాయి ఉండదు. కాబట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏ రాజకీయ పార్టీ లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన పెద్దలందరూ వచ్చి స్పందించి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ పాఠశాల అభ్యున్నతి కోసం దీన్ని కాంపౌండ్ వాల్ కట్టడానికి కృషి చేసినటువంటి పెద్దలందరికీ నా వంతుగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా మున్ముందు మన ఊరికి కానీ మన గ్రామానికి ఇది ఒక పాఠశాలకే కాదు, ఎలాంటి
డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినా కూడా మనము ఎలక్షన్లు ఒక వారం రోజులు మాత్రమే నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ, ఎలక్షన్ అయిన తర్వాత మన ఊరు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ పని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ ఒక దగ్గర కూర్చొని ఆలోచన చేసి ఆ పనిని చేసుకున్నట్లయితే రాబోయే రోజులలో మన సిర్సా గ్రామము చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ చాలా అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సిరిస అంటేనే ఈ కోటపల్లి మండలం కానీ జిల్లాలో కానీ తెలియని వాళ్ళు ఉండరు. సిరిస అన్నారం అంటే హైదరాబాద్లో కూడా సిరిస అన్నారం అంటారు. ఎక్కడికన్నా వెళ్ళి మనం చెప్పుకుంటే అలాంటి పేరు మన గ్రామానికి ఉంది. కాబట్టి మరి రాబోయే రోజులలో కూడా ఇలా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన ఊరును మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాల నిమిత్తం మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన ఊరికి అన్ని రకాలుగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి నిధులు కూడా ఉంటాయి కొన్ని. మరి ఆ ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకువెళ్ళి మరి ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళకి మనకు 7,50,000 ఉన్నాయి, ఇంకా 7,50,000 కావాలంటున్నారు. కాబట్టి మరి ఎంపీడీఓ గారు చేస్తే సరే సంతోషం, లేదంటే ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకెళ్ళండి. మీతో పాటు మేము కూడా వస్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి. అందరం కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కోటపల్లి మండలం సిరిస గ్రామానికి సంబంధించి ఈరోజు స్కూలు ప్రహరీ గోడకు సంబంధించి గ్రామస్తులు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు అందరూ మమేకమై దీనిలో భాగమై పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ పాల్గొని అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఏదైతే ఉందో స్కూల్ ప్రహరీ గోడకు సంబంధించి అందరూ వచ్చి దీనికి సహకరించి తమ వంతుగా ఒక్కొక్క పని చేసుకుంటూ దీన్ని ముందుకు సాగించిండ్రు. అలాగే ఇప్పుడు ఏదైతే 7,50,000 రూపాయలు అంతేనా, 7,50,000 రూపాయలు ఇది పూర్తి స్థాయిలో కాలేని పరిస్థితి ప్రహరీ గోడకు సంబంధించి. అయితే దానికి సంబంధించి ఏదైనా కానీ ఏ నిధులైనా దాన్ని మళ్లించి దీనికి చేసుకునే విధంగా మన గ్రామస్తులు అందరూ కూడా దీనికి సహకరించే పొజిషన్లో మాట్లాడిండ్రు. అలాగే రాజకీయాలకు అతీతంగా రేపు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేనికైనా కానీ కట్టుబడి స్కూల్కు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కాలేదు, దీనికి మనం మద్దతు ఇచ్చినాము. ఇంకా మిగతా ఉన్న సగానికి కూడా సంబంధించి మేము దానికి కట్టుబడి ఉంటామని గ్రామస్తులు చెప్పినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. దీనికి సహకరించిన శనార్థి తెలంగాణ మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే మీ సహకారం మాకుంటే, గ్రామస్తుల సహకారం కానీ ఈ రాజకీయ నాయకుల సహకారం కూడా మాకుంటే రానున్న రోజులలో సిరిసని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటా, ఈరోజు స్కూల్ అయింది, రేపు గుడి కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, దాంట్లో భాగంగా ముందుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ ఈరోజు సహకరించిన శనార్థి తెలంగాణ మీడియాకు నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా ఈ స్కూలు ఆక్రమణకు, అంటే స్కూల్ ఆవరణం ప్రాంగణము ఆక్రమణకు గురైంది. దాని వలన పిల్లలు చాలా రకరకాల ఇబ్బందులకు గురవలసి వచ్చింది. అయితే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వము ఈ యొక్క పాఠశాలకు కొంత నిధులు కేటాయించడం జరిగింది. అక్షరాల 7,50,000 రూపాయలను కేటాయించినప్పుడు దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బడ్జెట్తోని కాంపౌండ్ వాల్ నిర్మించాలనే ఏకైక ఆకాంక్షతో మేమంతా గ్రామ పెద్దలను కలిసి, నాయకులను కలిసి, యువకులను కలిసి ఆలోచన చేసినప్పుడు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరము కలిసికట్టుగా ఐక్యతతో పనిచేస్తే ఏదైనా మనకు విజయవంతంగా ముగించుకోవచ్చు అనే దృక్పథంతో, కోణంతో ఆలోచించి ఈరోజు రాజకీయాన్ని పక్కన పెట్టి, కులాలను, మతాలను అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మనందరము ఖచ్చితంగా మన గ్రామంలో పాఠశాల అనేది ఉంటే రేపటి భావితరానికి మనము బాసటగా నిలిచిన వారం అవుతామని ఆకాంక్ష అందరం కలిసి వచ్చి ఈరోజు ఆ ప్రాంగణాన్ని, ఆ సరిహద్దులను గుర్తించి ముగ్గు వేసి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, నాయకులకు, యువకులకు ప్రతి ఒక్కరికి మా వంతుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని వేరే లెవెల్లో తీసుకెళ్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు, అలాగే శనార్థి తెలంగాణ జిల్లా బ్యూరో, రాష్ట్ర బ్యూరో వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.